ఎంతో గొప్పగా చెప్పుకునే నా దేశంలో జరిగిన కాలంలో, జరుగుతున్న కాలంలో, జరగబోయే కాలంలో కూడా ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, మర్చిపోతాం. కానీ మన ఇంట్లో జరిగితే రోడ్డెక్కుతాం. కులాల గురించి, మతాల గురించి, అక్కర్లేని ప్రతి దాని గురించి కూడా 10 మంది కలిసిపోయి పోరాడతాం. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ప్రదేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఏదో ఒక రకంగా ఆ సంఘటనకి న్యాయం జరిగేలా చూడాలి మనం. ఇలాంటి వాళ్ళని ఎవరో శిక్షించేదాకా ఉండకూడదు. కారణం ఏంటంటే తప్పు చేసిన